ఇవాళ మన దగ్గర చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ దేవర నుంచి స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇవాళ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ఒక రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. ఈరోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ అవ్వడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పొద్దున్న 11:07 AM బట్ అది డిలే అయితే ఒక 3 గంటలు డిలే తర్వాత 2:07 PM రిలీజ్ అయింది మధ్యాహ్నం. రిలీజ్ ట్రైలర్ అంటేనే అసలు హైప్ ఎక్కించాలి బ్రో. ఒకసారి సలార్ రిలీజ్ ట్రైలర్ చూడండి. అక్కడ ప్రతి సెకండ్ ఆ అడ్రినలిన్తో ఒక హై ఆక్టేన్ యాక్షన్తో ఒక ఊపిస్తుంది ట్రైలర్ మొత్తం. ఇక్కడ అసలు ఒక్కసారన్నా అది అనిపించిందా? అనిరుద్ధు అని రేపుతున్నారు. ఏం అనిరుద్ధురా? 30 seconds అసలు నీరసం. ఆ ఆయుధ పూజ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేదాకా ఫుల్ నీరసం అంతే. ఆ మ్యూజిక్ కూడా ఏదో కింగ్ ఆఫ్ కోతా మీద దేవర థీమ్ రుత్తినట్టు ఉంది. సాంగ్స్ కి ఎలాగో డ్యూటీ చేయదా. వర్కౌట్ అయింది కూడా ఫ్యాన్స్ ఆపటం వల్లే. ట్రైలర్ కూడా పైరట్స్ ఆఫ్ కరేబియన్ కొట్టిండు. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఇలా అంటే ఎలా బ్రో? అది కాకుండా అసలు ట్రైలర్ కట్ చేసింది ఎవరు బ్రో? అక్కడ ట్విట్టర్లో ఏమో దేవర్ అకౌంట్ ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ చూస్తేమో నీరసం ట్రైలర్ కట్. అసలు రిలీజ్ ట్రైలర్ అంటేనే ఒక హైప్, ఒక ఊపు ఎక్కించాలి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ తో. యూనో అసలు నాకైతే ఇక్కడ ఏమి హైప్ అసలు అనిపిదా. ఫస్ట్ ట్రైలర్ ఇంకా హై ఇచ్చిందని చెప్తా. ఈ ట్రైలర్ నచ్చినవి ఏమన్నా ఉన్నాయంటే రెండు. ఒకటేమో 2 షార్క్ సీన్ షాట్లు, ఇంకోటేమో ఆయుధ పూజ మ్యూజిక్ అంతే. జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వచ్చి 6 ఏళ్ళు అయింది. కొరటాల బ్రో కూడా ఆచార్య తర్వాత కొంచెం బ్యాడ్ ఫేజ్ నడిచింది. ఇద్దరు మంచిగా కంబ్యాక్ చేస్తారనుకుంటే ఇలాంటి ప్రమోషన్ మెటీరియల్ వస్తున్నాయి. బట్ లాస్ట్ హోప్ సినిమా ఏది ఎలా ఉన్నా సినిమా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అంతే. దీని తర్వాత మన సెకండ్ అప్డేట్, ఇది చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. తిరుపతి లడ్డు. ఎస్, ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ న్యూస్ అయిపోయింది ఇది. ఓ సర్వే వాళ్ళు వచ్చి తిరుపతి లడ్డూని టెస్టింగ్ తీసుకెళ్లారంట. టెస్టింగ్ చేసాక ఏం తెలిసిందంటే తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, పిగ్ ఫ్యాట్, ఈవెన్ బీఫ్ టాలో కూడా దొరికిందని చెప్తున్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్, ఒక వెజిటేరియన్స్ ఉన్నారు, భక్తితో వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళారు. అలా తిరుపతి లడ్డు కూడా ప్రసాదంగా తీసుకున్నారు. ఇంకా లడ్డు తిన్నాక తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఫిష్ ఆయిల్, పిగ్ ఫ్యాట్, బీఫ్ అంటే సీరియస్. నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు 80s అప్పుడు బ్రిటిషర్స్ అలా చేసేవాళ్ళు. లైక్ మీరు హిస్టరీ చదువుంటే మీకు గుర్తుండి ఉంటుంది. రైఫిల్స్ పిగ్ ఫ్యాట్, బీఫ్ తో అయిన కార్టిలేజెస్ లోడ్ చేయటం. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో బ్రిటిషర్స్ ఇండియన్ సోల్జర్స్ కి పెట్టే ఫుడ్ లో కూడా ఇలా కల్తీ నూనె వాడి, యూనో పిగ్ ఫ్యాట్, బీఫ్ ఉన్న నూనె వాడేవాళ్ళు అని చెప్పి అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే లైక్ క్లియర్లీ సంథింగ్ రాంగ్ హెస్ హ్యాపెండ్. అండ్ రీసెంట్ గా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఇదంతా జరిగింది పాస్ట్ జగన్ గారి గవర్నమెంట్ కింద అని చెప్పారు. కానీ అటు సైడ్ మన జగన్ మావయ్య అయితే అసలు టోటల్ గా డినై చేస్తున్నాడు దీన్ని. ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్. చాలా యాక్చువల్లీ చంద్రబాబు మీద కోపంగా ఉన్నారు అంటున్నారు. లైక్ ఐ డోంట్ నో వాట్ ద పాయింట్ ఆఫ్ దాట్ ఈస్. దీని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు కానీ ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యాక లైక్ దేశం మొత్తంగా సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీలో తయారైంది. లైక్ ఆయన ఎప్పుడో మాట్లాడిన మాటలు బీఫ్ గురించి కానీ. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఏథిజం గురించి కానీ. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. లైక్ అవన్నీ తెచ్చి ఇప్పుడు ఈ మ్యాటర్తో లింక్ చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ మన వాళ్ళు ఎందుకు కోపంగా ఉన్నారంటే జానీ మాస్టర్ ఇష్యూ. లైక్ ఆ ఇష్యూ మీద ఏమీ మాట్లాడలేదు, ఈ ఇష్యూ మీద ఇంత తొందరగా మాట్లాడుతున్నారు ఏంటని. లైక్ ఓకే, అండర్స్టాండ్, అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. ఇన్ఫాక్ట్ ఆ విషయంలో అది ట్వీట్ కూడా చేశారు జనసేన వాళ్ళు, పార్టీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి. ఎంతగా అయితే జనసేన పార్టీలో ఒక ఇంపార్టెంట్ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నాగబాబు గారు ఈయన ఏం చేశారంటే బేసిక్లీ విలియం నెహ్రూ గారి కోట్ ఒకటి ఉంటుంది, నో పర్సన్ ఇస్ ప్రూవన్ గిల్టీ అంటే ప్రూవన్ గిల్టీ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అనో ఏదో అలాంటి కోర్ట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కోర్టులో ఒక అతను తప్పు చేశాడని ప్రూవ్ అయ్యేదాకా ఎవరు తప్పు చేశారని చెప్పలేము అని చెప్పి ఒక కోర్ట్ ఉంటుంది. దాన్ని నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కానీ ఎన్నో న్యూస్ వచ్చింది జానీ మాస్టర్ చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. 2019లో మాలిషియస్ ఇంటెన్షన్స్ తో అమ్మాయిని వాళ్ళ టీమ్ లో తీసుకొని 2020లో ఫస్ట్ టైం హోటల్ రూమ్ లో అలా చేశాడని చెప్పి, దాని తర్వాత కూడా 4 ఏళ్ళ దాకా అలా చేస్తూ ఉన్నాడని చెప్పి యాక్సెప్ట్ చేశాడని న్యూస్ వచ్చింది. దాని తర్వాత 14 days రిమాండ్లో కూడా ఉంచారంట. అండ్ జానీ మాస్టర్ ఫార్మర్ జనసేన మెంబర్ కావటం వల్ల జనసేన పార్టీని సపోర్ట్ చేసిన ప్రతి మెగా హీరోకి ఏట్ వస్తుంది. దట్ ఇట్ బి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, ఆంధ్ర సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పిన సాయిధరం తేజ్ బ్రో అయినా కానీ. అండ్ వీటి మీద నేనేం చెప్పను, మీరు అని చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి.
కాంట్రవర్సీ గురించి మాట్లాడుతుంటే హౌ కెన్ వి ఫర్గెట్ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు. అండ్ బేసికలీ తిరుపతి లడ్డు ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఏదైతే జరిగిందో అసలు డిసప్పాయింటెడ్ గా ఉన్నాం, టీటీడీ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఇలా చేస్తున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలని సనాతన ధర్మన్ బోర్డుని కూడా ట్యాగ్ చేశారు, దీని మీద ఏదో యాక్షన్ తీసుకోమని. కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఈయన డిప్యూటీ సీఎం కదా, సో ఆయన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు కదా ఈ ఇష్యూ మీద. బట్ దాట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో ఈ ట్వీట్ వేసాక దానికి ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా, చేసిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, ఇష్యూ నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ చేయకండి. ఆల్రెడీ మీరు మీ సెంటర్లో ఉన్న ఫ్రెండ్స్ వల్ల దేశంలో చాలా కమ్యూనిటీ టెన్షన్స్ ఉన్నాయని చెప్పి ఒక ట్వీట్ వేసిండు. అంటే ఇండైరెక్ట్ గా సెంటర్లో ఉన్న బీజేపీ వల్ల చాలా కమ్యూనిటీ టెన్షన్ ఉంది, లైక్ తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. అయితే దట్స్ ఓకే, బట్ ఫర్ నో రీజన్ మంచు విష్ణు రెస్పాండ్ అవుతాడు. లైక్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ని అటు ఇటు తిప్పేసిండు. అండ్ లాస్ట్ లో ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ ని పోక్ చేసిండు. కమ్యూనల్ కలర్ అనేది మీ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి లైక్ ప్రకాష్ రాజ్ ఐడియాలజీని ట్రోల్ చేసిండు. టు విచ్ ప్రకాష్ రాజ్ రెస్పాండెడ్, ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యోర్స్ అని చెప్పి చిన్న ట్వీట్ వేసిండు. అండ్ అంతే, దాని తర్వాత రెండు సైడ్ల నుంచి ఏ ట్వీట్స్ రాలేదు. సో దట్స్ ఇంకేం జరుగుతుందో. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన చేస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ మళ్ళీ రేపు 23 సెప్టెంబర్ నుంచి రెజ్యూమ్ అవుద్దంట విత్ హీరో పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఫస్ట్ పార్ట్ ని ర్యాప్ చేయడానికా లేదా సెకండ్ పార్ట్ ని కూడా ఫినిష్ చేయడానికి అనేది మనకి తర్వాత తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే ఇంతే తెలుసు. దీని తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే ఓజీ షూటింగ్ కి యాక్చువల్లీ థాయిలాండ్ వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ బ్రో అండ్ హిస్ ఎంటైర్ టీమ్. బట్ ఎందుకో ఆ షూటింగ్ మంగళగిరిలో చేస్తున్నారంట. ఎందుకో తెలియదు, బడ్జెట్ తగ్గించడానిక లేదా ఫారెన్ అయితే డిప్యూటీ సీఎం అయ్యుండి థాయిలాండ్ ఫారెన్ లో తిరుగుతున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు అంటారనా, ఎందుకో తెలియదు. ఎందుకంటే టీజర్ నుంచే మనం చూస్తున్నాం, లైక్ టీజర్ గ్లింప్స్ వచ్చినప్పుడు మొత్తం అసలు జపనీస్ థీమ్ లో అసలు మొత్తం ఒక హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇండోర్ షూటింగ్ అయితే ఓకే, కానీ లైక్ ఫారెన్ లొకేషన్స్ కి మంగళగిరి వాడటం అంటే లైక్ ఐ డోంట్ నో అది ఎంత కనెక్ట్ అవుద్దా, ఎంత సెట్ అవుద్దా అని చెప్పి ఒక 7 to 10 days ఇచ్చినా ఐ థింక్ షూట్ కంప్లీట్ చేయడానికి ఇట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. బట్ చూద్దాం, లెట్స్ జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ వాళ్ళ లాస్ట్ అప్డేట్ గేమ్ చేంజర్. ఎస్, ఒకప్పుడు అసలు అప్డేట్లు వచ్చేవి కావు, ఇప్పుడు అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి. ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ వారం గేమ్ చేంజర్ హ్యాండిల్ అన్లాక్ చేస్తా అంటే విత్ న్యూ అప్డేట్. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయరు, బట్ దానికి రిలేటెడ్ ఏదో ఒక అప్డేట్ అయితే ఈ వీక్ వస్తుంది అంటున్నారు. సో గుడ్ న్యూస్ ఫర్ రామ్ చరణ్ ఫ్యాన్స్. అండ్ దట్స్ ఇట్. యాక్చువల్లీ వీడియోలో టాపిక్స్ అన్నిటి మీద సపరేట్ గా వీడియో చేయాలి, బట్ అప్డేట్స్ అన్ని ఎక్కువైపోయి అన్ని సపరేట్ గా చేయటం కన్నా అన్నిటినీ ఒకే వీడియోలో చేసి ఒక 5-in-1 6-in-1 అప్డేట్ అని వీడియో చేస్తే బాగుంటుందని ఇది అన్నిటినీ కలిపేస్తాను ఒకే వీడియోలో. సో అదే నచ్చితే చెప్పండి, నెక్స్ట్ వీక్ కూడా చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఈ అప్డేట్స్ మీద మీరేమైనా చెప్పాలనుకుంటే కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.